ఇప్పుడు అక్కడ ఉన్న దర్గాని కూడా కొంతమంది ఏమో విమర్శిస్తున్నారు, కొంతమంది ఏమో ఆహ్వానిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమంది ఏమో గుళ్ళో దర్గా ఉండడం ఏంటి, దర్గాని తీసేయాలి అని కొంతమంది తీసేయమనండి, వాదన చేస్తున్నారు. తీసేయమనండి అమ్మా. ఏం తీసేస్తే అక్కడ ఉండే ముజావర్లకి అక్కడ ఏదో కొబ్బరి చుప్పులు తాయిసులు అమ్ముకునే వాళ్ళకి నష్టమేమో గానీ ముస్లిం సమాజానికి ఏమన్నా నష్టమా? తీసేమనండి. దర్గాలో ఉన్న వాడి దగ్గర ఏమన్నా శక్తి ఉంటే కాపాడుకుంటాడు, లేనప్పుడు వాడు అక్కడ ఎందుకు? తీసేమనండి. తీసేయమంటారు. తీసేమనండి. అసలు అక్కడ దర్గాని నిర్మించారు, ఓకే, చాలా మంది కూడా భక్తులు మొక్కుకునే వాళ్ళు ఉన్నారు, హిందువులు చాలా మంది ఉన్నారు, ముస్లింలు చాలా మంది ఉన్నారు. ఎవరు చెప్తున్నారమ్మా వచ్చి మొక్కమని? అసలు ఎవరు చెప్పారు రమ్మని చెప్పి? ఎవరు చెప్పలేదు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ క్యాలిబరు, వాళ్ళ మంచితనము, వాళ్ళు చేసే సేవలు చూసి వాళ్ళ వద్దకు వచ్చి స్వార్థం కోసం వెళ్ళాడు మనిషి ఆయన దగ్గరికి. పోయేసి అయ్యా నా కోసం ప్రార్థించు, నా కోసం ఏదో చెయ్యి అని చెప్పాడు. వాళ్ళు పిలిచారా? సామ్రాజ్యాలు వదిలేసి వచ్చిన వాళ్ళు చక్రవర్తులుగా ఉండి వదిలేసి ఫకీర్లాగా వచ్చిన వాళ్ళు వద్దురా ఇది ప్రాపంచిక జీవితం, అసలు వద్దురా ఈ రాజ్యం అని చెప్పేసి కట్టు బట్టలతో వచ్చేసిన వాళ్ళు, బట్టలు చినిగిపోతే కూడా బట్టలు లేకుండా ఉన్న వాళ్ళు దైవ చింతనలో ఉన్నారు. 24/7 వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. ఒక్క క్షణం కూడా నేను నా భగవంతుడితో దూరం ఉండకూడదు అని చెప్పి దైవ జ్ఞానంలో ఉండిన వాళ్ళు. వాళ్ళకి అతీత శక్తులు ఉంటే ఆ అతీత శక్తులతో సమాజాన్ని వాళ్ళు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి చూసిన వాళ్ళు, సుభిక్షంగా ఉండాలా నా దేశం, నా ప్రాంతం, నేను ఉండే చోట అని చెప్పి చూసిన వాళ్ళు, నా దగ్గరకు వచ్చే కుటుంబాలన్నీ సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రార్థించిన వాళ్ళు. ఎవరు రమ్మన్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళ ఏదో వాళ్ళ దాంట్లో ఉన్నారు, మనం పోయాము. ఈ రోజు వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళని తీవ్రవాదులుగా, వాళ్ళని రేపిస్టులుగా, వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళలాగా చిత్రీకరించి మాట్లాడతారా? అదే నేను అడుగుతున్నా. వాస్తవాలు చూడండి ఒకసారి. వాస్తవాలే. ఇప్పుడు ఎక్కడ కూడా దర్గాలో గుడి కట్టింది లేదు, కానీ గుళ్ళో మాత్రం దర్గాని ఎందుకు నిర్మించాల్సిన అవసరం వచ్చిందంటారు? గుళ్ళో దర్గా అంటే వాళ్ళు చూసుకుంటారమ్మా. అది అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఉన్నాడు, అది వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ అసలు సంబంధం, అది వాళ్ళ దోస్తి, అది మనకెందుకు, మన స్థాయి కాదు అది. ఇదే విధంగా మరి ఎక్కడైనా దర్గాలోకి వచ్చి గుడి కడతామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏంటి? ఏదైనా దర్గా దగ్గరకు వచ్చి దర్గాలో మేము కూడా గుడి నిర్మించుకుంటాం ఉన్నాయి కదా ఎన్నో చోట్ల దర్గాల దగ్గర. ఏమంటారు దానికి, పుట్ట ఉంటది కదా, అవి ఉంటాయి చాలా చోట్ల. అసలు చాలా మంది ఏమంటే ఆ గుళ్ళో చేసే కార్యక్రమాలని దర్గాలో చేస్తారు. వచ్చి దర్గాలో గుడి కట్టాలనే ఆలోచన కాదు, దర్గానే గుడి చేస్తారు. చాలా చోట్ల చూసాను నేను. ఆ కుంకుమ తెచ్చుకుంటారు, ఆ సాంప్రదాయం అదే డిజైన్ ఇక్కడ కూడా చేస్తారు. వచ్చి వేములవాడలో ఉన్న దర్గాని, ఆ గుళ్ళో నుంచి దర్గాని తొలగిస్తామంటే ముస్లింలు ఒప్పుకుంటారా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం ఇక్కడ. అర్థమైందా? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు 50 ఏళ్ళు, 30 years బ్యాక్ రాజస్థాన్, మనం ఢిల్లీ అటు పక్క పోయినప్పుడు ఎవరు కనిపించినా, ఒకవేళ హిందువులు కనిపిస్తే జయరాంజీకి అనేవాళ్ళం, జయ సీతారాం అనేవాళ్ళం, జయ సియారాం అని పలకరించేవాళ్ళం. వాళ్ళు బదులుగా జయరాంజీకి చెప్పరు, సలాం అలైకుం అంటారు. ఏంది? ఆ విధంగా ఈరోజు జయ శ్రీరామ్ అని చెప్పేసి ఒక విషపూరితమైనటువంటి ఒక నినాదంగా దాంట్లో నింపి, ఇది ఆధ్యాత్మిక సంస్కారం కాకుండా ఇది ద్వేషపూరితమైన నినాదం అని చెప్పేసి తయారు చేసి నువ్వు జై శ్రీరామ్ అంటే ఎవరు చెప్పరు. అంటే జై శ్రీరామ్ విషపూరితమైంది ఎలా అవుతుంది అనుకుంటున్నారు? చేశారు, మనుషులు చేశారంటారా? అవును, సోకాల్ కొంతమంది చేశారు. నిజానికి రాముల వారిని అవమానిస్తున్న నినాదం అది, భక్తి నినాదం కాదు. భక్తి నినాదం అయితే ఎలా ఉంటుంది? జయరాంజీకి భక్తి నినాదము మీరు చెప్పగలరా? జయ సియారాం భక్తి నినాదము. చెప్పేదేమో లక్షల సార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినాము. జై సియారాం. ఎన్నో కుట్రలు చేసే నాయకులకే జయ అన్న అంటాం. వీళ్ళు ఎవరు? దేవుళ్ళుగా మా హిందూ సోదరులు వాళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళని చేయి 100 సార్లు కాదు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్తాము. ఎందుకు చెప్పకూడదు? ఆదర్శం వాళ్ళు రాబోయే తరాలకు.
ఇప్పుడు దాకా ఉన్న తరాలకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను వేములవాడ దర్గా గురించి కూడా ఎందుకు అడిగాను అంటే, అక్కడ నిర్మించుకున్న ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే అక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారము ఆ దేవతలు, దేవుళ్ళు, ఆ పరమేశ్వరుడు ఎంత ముఖ్యమో అక్కడ దర్గాని కూడా అంతే మనస్ఫూర్తిగా అంగీకరించారు అందరూ. ఎందుకంటే మాకు దర్గా ఎంతో, శివుడు అంతే, శివుడు ఎంతో, దర్గా అంతే అని లీనం చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అంత బాగా కలిసిపోయారు. కానీ ఇప్పుడు మన భారతదేశంలో హిందూ ముస్లింలు మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు. అవును, ఆ విధంగానే దాని మీద వివాదం లేపుతున్నారు. అవును, ఆ విషయము అందుకే నేను అడగాల్సి వచ్చింది. మరి ముస్లింలు ఒప్పుకుంటారా, దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అని కూడా నేను అడగడం జరిగింది. దానికైతే మరి మంచి సమాధానం చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా చెప్తాము జయ సియా రామ్ అని అవును అన్నారు మీరు. అవును, అది చాలా హ్యాపీగా అనిపించింది. రాజకీయ నినాదంతో విషపూరితమైనటువంటి జై శ్రీరామ్ చెప్పం మేము. జయ శ్రీ ఎవరైతే భక్తి నినాదంతో చెప్తారో, ఎవరైతే గౌరవంతో చెప్తారో ఆ శ్రీరామ్ చెప్తాం మేము. అంతేగాని నువ్వు చెప్పు చెప్పు అంటే చెప్పము, లోపల నుంచి రావాలి. నిజంగా అలాగే కూడా కొంతమంది హిందువులు ఉన్నారు సలాం అలైకుం అని చెప్పేవాళ్ళు కూడా, మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు. కానీ మళ్ళీ అవే రోజులు తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా హిట్ టీవీ ద్వారా ఈసారి బక్రీద్కి అలాంటి వాళ్ళే మళ్ళీ సమాజం అంతా కూడా అలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాము. మరోసారి హ్యాపీ బక్రీద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకు అంటే అందరు ముస్లింలు కూడా హిందువులను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు, అలాగని అందరు హిందువులు కూడా అందరు ముస్లింలను వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఆనాటి నుంచి కూడా హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగానే ఉన్నాము. ముస్లిం పండుగలకు హిందువులను ఆహ్వానించుకున్నాము, హిందువుల పండుగలకు ముస్లింలు కూడా వెళ్ళారు. అదే విధంగా మేము మీ గుళ్ళకి మొక్కుతాము, మీరు అలాగే దర్గాకి మొక్కుతారు. ఆ విధంగా కలిసిపోయాం. కానీ ఇప్పుడు రాజకీయ కుట్రలకు అలవాటు పడిపోయి గుళ్ళ పైన, మసీదుల పైన వివాదాలు రేకెత్తిస్తూ ఒక విషపూరితమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. కాబట్టే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకుండా శత్రువుల్లాగా మిగిలిపోతూ ఉన్నారు. అంతే తప్ప ముస్లింలకి ఎలాంటి విభేదం లేదు. హిందువులంటే హిందువులకు కూడా ఎలాంటి విభేదం లేదు ముస్లింలంటే. ఇప్పుడు కూడా హిందువులను సోదర భావంతోనే చూస్తామని చెప్పేసి హయత్ బాబా గారు చెప్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.